మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి లాంటి ఎగ్జామ్లో విజయంలో కీలక పాత్ర వహించేది కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్లో జూన్ నెలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డిఎస్సికి జూన్ నెలకు సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ 34 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మొదటి బిట్ చూద్దామండి. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3, 4 అండి. అంటే ఒక బిట్లో మొత్తం అన్ని కవర్ అయ్యే విధంగా మొత్తం అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. 18వ లోక్సభకు ఎన్నికలు అయితే జరిగాయండి. ఇప్పుడు జరిగింది 18వ లోక్సభ ఎన్నికలండి. మరి లోక్సభతో పాటు ఏపీకి, ఒడిస్సాకి, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయండి. గుర్తుంచుకోండి, ఈ 4 ఎక్కడ ఏపీకి, ఒరిస్సాకి, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయండి. మరి లోక్సభ 543 స్థానాలకు ఎన్నికలు అయితే నిర్వహించారండి. మరి లోక్సభలో 41 రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం అయితే కలదండి. ఓకేనండి. మరి రెండో బిట్ చూద్దామండి. ప్రపంచ జనాభా దినోత్సవం 2024 యొక్క ఇతివృత్తం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 ఎవరిని వదిలిపెట్టకుండా ఉండడానికి ప్రతి ఒక్కరిని లెక్కించండి. ఇదే ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ఇతివృత్తం అండి. ఈ సంవత్సరం ఉంది. ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని లెక్కించమనడమే ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ఇతివృత్తం అండి. నెక్స్ట్ ఇక్కడ మూడో చూద్దామండి. కేంద్ర మంత్రిమండలికి సంబంధించి సరైనవి ఏవి? అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇవన్నీనండి. ఇక్కడ కేంద్ర మంత్రిమండలిలో ప్రధానమంత్రితో సహా 72 మంత్రులు ఉంటారండి. మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం అయితే ఉంది. మరి కేంద్ర మంత్రిమండలిలో 7 మహిళలే ఉన్నారండి. అదేవిధంగా మంత్రిమండలిలో 24 రాష్ట్రాలకు మాత్రమే ప్రాతినిధ్యం కలదు. మరి 11 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మాత్రమే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం అయితే కలదండి. ఇది కేంద్ర మంత్రిమండలికి సంబంధించినటువంటి విషయం అండి. 4 చూద్దామండి. క్రింది వానిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇక్కడ పిఎం కిసాన్ నిధి అనేది మినహాయింపులకు లోబడి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలకు తీర్చిదిద్దడానికి ఉద్దేశించబడినటువంటి పథకం అండి. అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ నిధి అనే పథకము 2018 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంకా ఏంటంటే అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో ఒకటది 2,000 చొప్పున 6,000 పెట్టుబడి సాయంగా ఇస్తుందండి. ఇది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి మొత్తం వివరాలండి. ఓకేనండి. 5వది క్రింది వానిలో సరైనవి ఏవి? అంటే ఇలాంటి బిట్లు ఉండడం వల్ల ఏంటంటే మొత్తం అన్ని ఒక టాపిక్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని బిట్లు ఇక్కడ వచ్చేస్తున్నాయండి. క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మరి 3వసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టగానే నరేంద్ర మోడీ పిఎం కిసాన్ నిధిపై తొలి సంతకం అయితే చేశారండి. మరి 17వ విడత నిధులను విడుదల చేయడం వల్ల 9.3 కోట్ల మంది రైతులకు అయితే లబ్ధి పొందారండి. మరి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున మొత్తం 20,000 కోట్ల నిధులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. ఓకేనండి. ఇది పిఎం కిసాన్ యొక్క రెండో బిట్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూద్దామండి. 6వది క్రింది వానిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ కేంద్ర మంత్రిమండలిలో అతిపెద్ద వయస్కుడు హిందుస్థానీ అవామీ మోర్చా వ్యవస్థాపకుడు అధ్యక్షుడైనటువంటి జీతన్ రామ్ మాంఝీ అండి. అదేవిధంగా కేంద్ర మంత్రిమండలిలో అతిపెద్ద వయస్కుడు కింజరపు రామ్మోహన్ నాయుడు. ఇక్కడ శ్రీకాకుళం వాసండి. మరి తేదేపా సభ్యుడు అండి. మరి 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నీతి సింగ్ బిట్టు, జార్జి కురియన్ ఏ సభలో సభ్యులు కారు? వీళ్ళు ఏం చేశారు? 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, కానీ ఏ సభలో కూడా సభ్యులు కారండి. ఓకేనండి. 7 చూద్దామండి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది మహిళలు గెలుపొందారు? ఆన్సర్ ఆప్షన్ బి 74 మంది మహిళలు అండి. 74 మంది మహిళలు గెలుపొందడం జరిగిందండి. మొత్తం 543 మందికి గాను 74 మంది గెలుపొందారండి మహిళలు. మరి 8 చూద్దామండి. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. భారత ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ప్రకారము ఏర్పాటు అయితే చేశారండి. 324. మరి భారత ఎన్నికల సంఘం మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ అండి. మరి ప్రస్తుత భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఓకేనండి.
తొమ్మిదవదండి, నార్వే చెస్ టోర్నమెంట్ 2024ను 17.5 పాయింట్లతో ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి మాగ్నస్ కార్ల్సన్ అండి. ఇప్పుడు చెస్లో అనబడికి ఇప్పుడు కార్ల్సన్ ఎక్కువ వస్తున్నాడండి. 10వదండి, ప్రతి సంవత్సరం ప్రపంచ శరణార్థుల దినంగా ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ శరణార్థుల దినంగా ఏ రోజు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 20వ తేదీ, జూన్ 20. 11వదండి, ఇటీవల ఈక్వెస్ట్రియన్లో త్రీ స్టార్ గ్రాండ్ పిక్స్ ఈవెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి శృతి వోరా. 12వదండి, తీస్తా నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మపుత్ర నదికి ఉపనది తీస్తా నది. 13వదండి, ఏఐ ద్వారా రోడ్డు భద్రతను పెంపొందించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ MOUపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ. 14వదండి, కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ విగ్రహాన్ని భారత్కు తిరిగి ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్వామీజీ తిరుమంకై అల్వర్. ఈ విగ్రహాన్ని అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భారత్కి అయితే తిరిగి పంపించిందండి. 15వదండి, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇక్కడ చూద్దాము పైవన్నీ. ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా గిరిజన నేత అయినటువంటి మోహన్ చరణ్ మాజీ జూన్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ కియోంజూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మరి ఒడిశా గిరిజన ముఖ్యమంత్రిగా గతంలో హేమానంద బిస్వాల్, గిరిధర్ గోమాంగో పనిచేయడం జరిగిందండి. ఇది ఒడిశా యొక్క 15వ ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ చరణ్ మాజీ గురించి తెలియజేస్తుందండి. ఓకేనండి. 16వది, క్రింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4 ABCDలు మొత్తం అండి. ఇక్కడ చూసినట్లయితే మెక్సికో అధ్యక్షురాలు సేన్ బామ్, ఐస్లాండ్ అధ్యక్షురాలు హల్లా దామస్ డాటర్, ఇరాన్ అధ్యక్షుడు పిజిస్కియన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్డ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతోనే రావడం జరిగింది, ఎక్కడ మిస్ అవ్వద్దండి. 17వది, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతనండి. ఆన్సర్ ఆప్షన్ డి 4 అండి, రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేశాడు అన్నది తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఈ లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కడి నుండి పోటీ చేసి గెలుపొందారు అన్నది తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నరేంద్ర మోడీ వారణాసి, రాజ్నాథ్ సింగ్ లఖన్వ్యూ, కిషోర్ లాల్ ఆమెది. ఇవి సరైన జతలండి. సరికాంది రాహుల్ గాంధీ అండి. 18వది, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇందువల్ల అన్ని ఎక్కువ బిట్లు వస్తాయండి. మేము ఎవరు కూడా ఇదవ్వద్దు, చక్కగా ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం అయితే ఉందండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవండి. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 60 అండి. అరుణాచల్ ప్రదేశ్లో 9వ ముఖ్యమంత్రిగా పెమా ఖండు వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశాడండి. పెమా ఖండు ముక్తో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిపిందారండి. ఇవి ఏ నియోజకవర్గం నుంచి ఏ ముఖ్యమంత్రి వచ్చాడో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుగురించనే ఇక్కడ అన్ని ఆప్షన్లు కూడా ఒక అసెంబ్లీ, ఒక ప్రధానమంత్రి, లేదంటే ఒక వ్యక్తి గురించి, లేదంటే ఒక పథకం గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ అండి 19వది, క్రింది వాణిలో సరైనవేంటి? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4 అండి. మరి సిక్కింలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 32 ఉంటాయండి. సిక్కింలో శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా అంటే SKM 31 సీట్లు అయితే సాధించిందండి. మరి సిక్కింకు 14వ ముఖ్యమంత్రిగా వరుసగా 2వసారి ప్రేమ్ సింగ్ తమంగ్ సిక్కిం నుండి 2వసారి వరుసగా ముఖ్యమంత్రి అయితే అవ్వడం జరిగిందండి. మరి సిక్కిం యొక్క గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులు చేరితేనే వీడియో యొక్క యూజ్ఫుల్నెస్ అందరికీ చేరుతుందండి. 25వదండి, G7 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4 మొత్తం అన్ని పైవన్నీ అండి. ఇక్కడ మరో చూద్దామండి. G7
G7 యొక్క మొట్టమొదటి సమావేశం 1975 నవంబర్ 15 జరిగిందండి. మరి 50వ G7 వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా రిసార్ట్లో అయితే నిర్వహించారండి. మరి 50వ G7 దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇటలీలో 2024 జూన్ 13 నుండి 15 వరకు జరిగిందండి. ఎక్కడ జరిగిందండి? ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా అనే రిసార్ట్స్లో జరిగిందండి. మరి G7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ఏ, EU సభ్య దేశాలుగా ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. G7 దేశాలు ఏంటి, మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది, 50వ సమావేశం ఎక్కడ జరిగింది, ఏ తేదీలో జరిగింది అన్నది ఈ బిట్ యొక్క ఉద్దేశం అండి. 21వదండి, నరేంద్ర మోదీ మొదటిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఏ దేశంలో పర్యటించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇటలీ అండి. ఇటలీ. మరి ఇక్కడ చూసినట్లయితే ఇటలీలోనే G7 శిఖరాగ్ర సదస్సు అయితే జరిగిందండి. మరి నరేంద్ర మోడీ మొదటిసారిగా పర్యటించిన దేశం కూడా ఇటలీ అనండి. ఓకేనండి. నెక్స్ట్ అండి 22వది, క్రింది వాటిల్లో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇక్కడ 9వ T20 పురుషుల ప్రపంచ కప్ను అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా నిర్వహించండి. 9వ T20 పురుషుల వరల్డ్ కప్. మరి దక్షిణాఫ్రికాని 7 పరుగుల తేడాతో ఓడించి T20 ప్రపంచ కప్ను రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ అయితే గెలుచుకుందండి. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి విరాట్ కోహ్లీ ఎన్నికయ్యాడండి. ఓకేనండి. ఇది వరల్డ్ కప్ అండి, 9వ T20 వరల్డ్ కప్ గురించి అండి. మరి 23వది, NCERT డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ దినేష్ ప్రసాద్ సక్లాని. 24 చూద్దామండి. ఇటీవల పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినట్లు ప్రకటించిన 3 ఐరోపా దేశాల్లో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి స్వీడన్. ఇటీవల పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినట్లు ప్రకటించినటువంటి మూడు ఐరోపా దేశాల్లో లేనిది స్వీడన్ అండి. 25వది, ఇటీవల టో లామ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వియత్నాం టో లామ్. 26వదండి, కేంద్ర ప్రభుత్వం 1965లో ఏ కమిటీ సూచనల ప్రకారము వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జూ కమిటీ. 27వదండి, క్రింది వాటిలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4 అండి. ఇక చూద్దాము. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్ సిఫార్సుల మేరకు 2024-25లో ఖరీఫ్ సీజన్కు 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. మరి వరి ధాన్యానికి క్వింటాలకు 117 రూపాయలు పెంచింది. మరి అత్యధికంగా వలిసెల అంటే గడ్డి పువ్వులు అంటే నైగర్ సీడ్కు ధర 983 రూపాయలు పెంచడం అయితే జరిగిందండి. మరి ఈ పెంపుతో గత సీజన్ కంటే ఈ సీజన్లో 35,000 కోట్లు అదనపు భారం ఖజానాపై పడుతుంది అని ప్రభుత్వం తెలియజేసిందండి. ఇదండి. నెక్స్ట్ చూద్దామండి 28వది. మరి వీడియోని చూస్తున్నారు కానీ మిత్రులు లైక్ చేయడం లేదండి. మరి లైక్ చేస్తే ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది మీలాంటి ఎంతోమంది మిత్రులకు. మరి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మరి కేన్స్ వేదిక ఎక్కడంటే ఫ్రాన్స్లో అండి. ఫ్రాన్స్లో కేన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిందండి. ఉత్తమ లఘు చిత్రంగా భారత్కు చెందినటువంటి సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో మొదటి బహుమతి అయితే గెలుచుకుందండి. దీన్ని ఎవరు తెరకెక్కించారంటే చిదానంద. సన్ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ వన్స్ టు నో దీనికి మొదటి బహుమతి అయితే లఘు చిత్రం కేటగిరీలో రావడం జరిగిందండి. రెండవది, బల్గేరియన్ దర్శకుడు అయినటువంటి కాన్స్టంటన్ బోజనోవ్ తెరకెక్కించినటువంటి ద షేమ్లెస్ చిత్రంలో నటించిన భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డును అయితే అందుకున్నారండి. 29వది, దేశంలో తొలిసారి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్లో జరిగిందండి. మరి వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ.
రైతు భరోసా పథకంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణలో సప్తగుండాల జలపాతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి కొమరం భీం. 33దండి. మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా. భారతదేశం నుండి అత్యధికంగా ఎండు మిరపకాయలను దిగుమతి చేసుకునే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. మరి వీడియో చివరికి వస్తామండి. వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు యూజ్ అవుతుంది. లాస్ట్ పెట్టండి. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో 10,000 కోట్ల ప్రాజెక్టును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికండి 10,000 కోట్లతో ప్రాజెక్టును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.